మనం నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మరలా ఒకసారి చదివితే, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడు నా ఎద్దుకు వచ్చాడు అని నెహెమ్యా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా పిల్లరా అప్పటికి ఆ షూషను కోటలో అతడు నివసిస్తూ ఉన్నాడు. ఆ కోటలో అతడు ఉన్నప్పుడు తన సహోదరుడైనటువంటి హనాని నెహెమ్యాను పిల్లరా చూడడానికి యెరూషలేము నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? షూషను కోటకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తన సహోదరుని కలుసుకుని యెరూషలేము యొక్క పతనం, యెరూషలేమునకు ఏం జరిగిందో, యెరూషలేము ఏ రీతిగా పాడైపోయిందో, లేకపోతే అక్కడ ఎలాంటి దుఃఖము చోటు చేసుకుందో అదంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏం చేస్తున్నాడు? నెహెమ్యాకు హనాని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చూస్తే యెరూషలేమునకు షూషను కోటకు అంత దగ్గరైతే ఏది కాదండి, దగ్గర చాలా మైళ్ళు దూరము అది ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితి అంతా కూడా చూసి అతడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? తన సహోదరునికి అదంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ కింద వచ్చిన మనం చదువుకుంటే ఎలాంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది, అసలు ఏం జరిగింది, ప్రజలు ఎలా ఉన్నారు, భక్తి ఏమైపోయింది, ఎంతవరకు ఎలాంటి పరిస్థితులు చక్కగా ఉన్నాయి అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనము ఈ యొక్క హనాని జీవితం నుండి మన రెండవదిగా మనం చూడగలిగితే తన పనిని తాను చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తాను పని ఏదైతే ఉందో, తాను చేయగలిగింది ఏదైతే ఉందో పిల్లరా, అది ఈ యొక్క హనాని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో, లేకపోతే ఆ పరిస్థితి అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సినటువంటి ఆ బాధ్యత ఎవరికి ఉంది? ఈ యొక్క హనానికి ఉంది. ఆ బాధ్యతను పిల్లలు విస్మరించినట్లుగా కానీ, ఆ బాధ్యతను ప్రక్కన పెట్టినట్లుగా కానీ, తనకు అప్పగించినటువంటి ఆ పనిని ప్రక్కన పెట్టి ఏదో చేస్తున్నట్లుగా హనాని మనకు కనిపించడు. అతని మీద ఏ పని అయితే ఉందో, లేకపోతే అతనికి ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో దానిని పిల్లలు చేయడానికి అతడు సన్నద్ధుడే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తాను చేయగలిగినది తాను శక్తి వంచన లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అంత బాధాకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఒక రకంగా చూస్తే 800 కిలోమీటర్లు యెరూషలేము నుండి షూషను కోటకు వెళ్ళాలా, జరిగిందంతా కూడా చెప్పాలా ఇప్పుడు నెహెమ్యాకు అనుకుంటే పిల్లరా, తన పని అది శక్తి వంచన లేకుండా, కష్టం అనుకోకుండా, ప్రయాస అనుకోకుండా ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు మొత్తం అంతా కూడా నెహెమ్యాకి హనాని చెప్పాడు. ఈ అనుభవం ఎంత మంచిదండి, ఈ అనుభవం ఎంత గొప్పదండి. ఈరోజు ఈ మాటలుంటున్న ప్రియ సంగమా, దేవుడి మాటను బట్టి జ్ఞాపకం చేస్తూ ఈరోజు దేవుడు ఏ పని నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనికి మనం న్యాయము జరిగించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ విధము చేత ఎందుకు కొరకు పిల్లరా మనల్ని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడో, మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు దానికి మనం న్యాయం చేయగలుగుతున్నామండి. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అతడు తాను అప్పగించబడినటువంటి ఆ పనిని బాధ్యత కలిగి సమర్థవంతుడిగా ఆ పనిని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా దేవుని కొరకు పని చేయాలి, అది కూడా శక్తి వంచన లేకుండా చేయాలి. ఈరోజు ఎంతమంది దేవుని కోసం, లేకపోతే దేవుని యొక్క ఆ పరిచర్యలో శ్రమ పడేటువంటి వారిగా ఉన్నారు, పాటుపడేటువంటి వారిగా ఉన్నారు. అవకాశం వస్తే దేవుని పనిని పిల్లలు పోస్ట్ పోన్ చేయకుండా, ఆ పనిని ప్రక్కకు పెట్టకుండా, మనకున్నటువంటి పనులు ప్రక్కకు పెట్టి మొదటి దేవుని పనిని జరిగించేటువంటి వారు నేటి దినాల్లో ఎంతమంది ఉన్నారండి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమ్యాను పిల్లరా ఒక రకంగా ఆ మాటలతో తట్టి లేపాడని చెప్పాలి. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన పని ఏంటి? దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత మన పని మనము సమర్థవంతంగా మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి. హనాని చేసింది అదే.
తాను ఏది చేయగలడో అదే శక్తివంచన లేకుండా సమర్థవంతంగా దాన్ని ఏం చేస్తాడు, జరిగించాడు. ఈరోజు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామండి? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఏ విధంగా శ్రమ పడుతున్నాం? దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పనిని ఎంతవరకు మనము న్యాయం చేయగలుగుతున్నాము? ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పని ఏంటి? దేవుని ఒక సన్నిధికి వచ్చిన తర్వాత నీ పని ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నిన్ను కనపరుచుకుని నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆత్మతో నింపబడి ఆయన యొక్క సన్నిధిలో ఉండాల్సినటువంటి అనుభవం. కానీ పిల్లలు, ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని యొక్క మాటలు వినడానికే వస్తారు, కానీ అనవసరమైన వాటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యర్థమైన వాటి మీద మనస్సు నుంచుతూ ప్రాముఖ్యమైన దాని మీద పిల్లల శ్రద్ధ లేకుండా ఉంటారు. ఈరోజు నీ పనేంటి? నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? ఏ ఉద్దేశంతో కూర్చుంటున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని మాటలు వింటున్నావు? ఎలాంటి ఆ పరిస్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అనేది ఆలోచించి మనం దేనికి వచ్చామో అది చెయ్యాలి. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు వచ్చేది ఒక అందుకు, చేసేదాన్ని మరొకటి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి సన్నిధికి వచ్చింది దేనికి అని అంటే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు అని అంటే, పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరచడానికి, సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరచడానికి. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరుడు, చాలా సందర్భాల్లో ఒక అందుకు వచ్చి ఒకటి చేసి వెళ్ళటం లేదా? నువ్వు దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనం ఎందుకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, నా మట్టుకు నేను చెప్తాను, దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ పనిని, లేకపోతే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈరోజు నేను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒకవేళ లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాను. ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నా పని నేను చేస్తున్నాను, మరి మీ పని మీరు ఎంతవరకు మీరు చేయగలుగుతూ ఉన్నారు? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పని చేయడం అంటే దాంట్లో అన్నీ ఉంటాయి పిల్లరా. దేవుని కోసం అన్నింటినీ చేయడం అనగా పాటలు పాడటం, ప్రార్థన చేయడం, పిల్లరా దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందడం అన్నీ కూడా ఉంటాయి. ఏమంటే దేవుని పని చేయడం అంటే ఏదో ఒకటి చేసి ఊరుకుంటే దేవుని పని చేస్తున్నట్టు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలను ఒకందుకు ఆయన రక్షించుకున్నాడు. ఒక ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయబడ్డాం, ఒక ఉద్దేశంతో దేవుని ఒక సన్నిధిలోనికి మనం ప్రవేశించాం. మనం ఈరోజు ఆయనకు ఉద్దేశము మేరకు మనము చక్కగా దేవుని యొక్క సన్నిధిలో మనం నడుచుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయం నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి తిరిగి ఆశీర్వాదాన్ని పట్టుకు వెళ్తున్నటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనము అన్నింటినీ చక్కగా మనం నిర్వర్తించగలుగుతా ఉన్నామా? ఈరోజు దేవుని కోసం నువ్వు చేయగలిగిన నువ్వు కొన్నే ఒప్పుకుంటావా? నువ్వు ఆ మాట ఒప్పుకుంటావా? ఇంత సీనియారిటీ, ఇంతకాలం ప్రభువులో ఉన్నాం మనం, కానీ ఈరోజు మన తర్వాత వచ్చిన వారు మనకంటే అన్న అద్భుతంగా మనకంటే బాగా చేస్తున్నారు. వారి సీనియారిటీ ఎంత, నీ సీనియారిటీ ఎంత? వారికి దేవుడి కోసం ఎంత తెలుసు, నీకు దేవుడి కోసం ఎంత తెలుసు? దేవుని సన్నిధిలో వారి స్థానం ఏంటి, దేవుని సన్నిధిలో నీ స్థానం ఏంటి? వారికి వచ్చింది ఏంటి, నీకు వచ్చింది ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు ప్రతీదీ చేయగలుగుతున్నారు, కానీ నీకు ఒక్కటే వచ్చు, ఒక్కటే మన ముఖానికి ఒక్కటే. అయితే ఆ ప్రార్థన, లేకపోతే ఆ పాట, అంతకుమించి మరొకటి ఏం చేయగలవు నువ్వు? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నుండి దేవుని కొరకు ఏది చేయాలన్నా మనము సమర్థవంతులుగా తయారవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన అందుకు జస్ట్ మనం ప్రార్థన చేస్తూ దాని విషయంలో కొంచెం మనసు పెడితే చాలండి, ఆయన కొరకు మనం ప్రతీదీ చేయగలుగుతాం. ఆయన కొరకు మనం ప్రతీదీ చేయగలుగుతాం. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఒక బాధ్యత అంటూ దేవుని సన్నిధిలో ఉంది. దైవజనుల పిల్లరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తూ ఆ బాధ్యతను నిర్వర్తించడానికి పిల్లరా కొంతమందిని ఏర్పాటు చేసుకుని పిల్లరా వారి ద్వారా కొన్నింటిని జరిగిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఆ బాధ్యత తీసుకున్నటువంటి నీవు నీ బాధ్యతను నిర్వర్తించగలుగుతా ఉన్నావా?
ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేనిని గుర్తించి, ఏ విషయంలో మనల్ని గుర్తించి మనకు ఆ బాధ్యతను ఇచ్చారో మనం అది గ్రహించి దాన్ని మనం ఏం చేయాలి, చక్కగా నిర్వర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు అప్పగించిన బాధ్యత, దైవజనుడు అప్పగించిన బాధ్యతను విస్మరిస్తూ ఈరోజు అనేక సందర్భాల్లో ఒట్టివారిగా మనం ఉంటున్నట్లయితే అది సరికాదు. దేవుడు మనకు చక్కని బాధ్యతలను అప్పగించాడు. ఈరోజు ఆ బాధ్యతను మనం నిర్వర్తించేటువంటి సమర్థవంతులుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నెహెమ్యాను పిల్లరా ఈ యొక్క హనాని తట్టి లేపుతా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక విషయము చెప్పి ఆ యొక్క వ్యక్తిని లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే మనము కూడా ఒక పని చేయాలి. దేవుని పని చేయడంలో మరొక భాగం ఏంటంటే ఆత్మలను రక్షించటం. ఈరోజు ఎలాగైతే ఏమీ తెలియకుండా ఆ షూషన్ కోటలో నెహెమ్యా ఎలాగైతే ప్రశాంతంగా ఉన్నాడో, ఈరోజు చాలామంది పిల్లరా దేవుని గురించి తెలియక, లేకపోతే దేవుని గురించి తెలుసుకున్నప్పటికీ ఈ రోజుల్లో అనేక మంది పట్టనట్టుగా, లేకపోతే నాకు సంబంధం లేదు దేవుని యొక్క మందిరం అంటే, లేకపోతే ఇలాంటి అనుభవాలు కలిగిన వారిగా నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. అయితే నీ పని ఏంటో తెలుసా? వారి యొద్దకు వెళ్ళి వారిని మనం ఏం చేయాలి, లేపాలి. ఒకసారి వారిని మనం ప్రోత్సహించాలి. జరుగుతున్నది వారికి చెప్పి వారిని మనం ఏం చేయాలి, బలపరచాలి. ఆదివారం ఎంతో చక్కగా ఆరాధన జరుగుతూ ఉంది. ఉపవాస ప్రార్థనలో చక్కని మాట దైవజనులు చెప్తూ ఉన్నారు. చక్కటి ప్రార్థన మన కోసం చేయబడుతూ ఉంది అని ఆత్మ సంబంధంగా జరుగుతున్నటువంటి ఇట్టి కార్యక్రమంలో పిల్లలు వారికి పరిచయం చేస్తూ ఇట్టి మాటల చేత వారిని ఏం చేయాలి, మరలా ఆత్మీయతలో పురుకొల్పాలి. అది కాదా మన పని? ఏమండి, ఈ పని దైవజనుడిదేనా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక ఆత్మలు నేరసిల్లిపోవడానికి కారుకురాలు నీవు కాదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని పనిలో ఒక భాగము ఆత్మల్ని ప్రోత్సహించాల్సినటువంటి ఆ భారం, బాధ్యత నీకుంది. కాబట్టి ఆ బాధ్యతనే నిర్వర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పనినే రాబోతున్న దినాల్లో చేయడానికి మనం పూనుకున్నట్లయితే కనుక దేవుడు మనకు అట్టి దీవెనను అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి చెప్పనా, ఈ యొక్క హనాని జీవితంలో మనం ఏమి నేర్చుకొచ్చారంటే, అతడు ఏం చూశాడో యెరూషలేములో షూషన్ కోటకు వెళ్ళి అదే చెప్తున్నాడు. ఈరోజు చాలామంది చూసింది ఒకటైతే చెప్పేది ఒకటి. ఒకటి చూస్తారు కానీ మరొకటి మాట్లాడతారు. ఏమంటే చూసింది ఒకటి అవుతుంది, మాట్లాడేది మరొకటి అవుతా ఉంది. మనం అందరం కూడా చూసింది చూసినట్టు మాట్లాడాలి, విన్నది విన్నట్టు చెప్పాలి. ఖచ్చితంగా ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో పిల్లరా మనం చూసింది ఒకటైతే చెప్పేది అక్కడ ఏం అవ్వదు, కాకపోతే మొత్తం అయిపోయినట్టు చెప్పేస్తాడు. ఇంకా ప్రాణంతోనే ఉంటాడు, కానీ నువ్వు అప్పుడే వదిలేడు ప్రాణం అని చెప్తావు. అక్కడేమో గుండెకేలు ఏగించిపోతూ ఉంటాయి. ఇక గొడవలు అన్నీ కూడా. ప్రియ సహోదరి సహోదరుడు, చాలా సందర్భాల్లో నువ్వు చూసింది ఒకటైతే చెప్పేది ఒకటి, నువ్వు విన్నది ఒకటైతే నువ్వు మాట్లాడేది మరొకటి. ప్రత్యేకమైన సమయంలో హనాని ఏం చూశాడో పట్టుకెళ్ళి అదే చెప్తాను. చాలా సందర్భాల్లో అనేక రకాలైన సమస్యలకు నీవే కారకురాలు. కారణం ఏంటో తెలుసా? నీవు ఏది చూసింది చూసినట్టు చెప్పు. ఎక్కడ కూడా విన్నది విన్నట్టు వదిలేయు. ఆరా తీయడం బాగా అలవాటు. విన్నదాన్ని పట్టుకొచ్చి మరొక చోట మాట్లాడడం నీకు అలవాటు. దానికోసం గంటల తరబడి చర్చించుకోవడం కొంతమంది న్యూస్ రిపోర్టర్ లాగా. ఇంకా ఎక్కడేం జరుగుతుందో ఏమండి సర్వేలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కులగణన ఎలాగైతే జరుగుతుందో కొంతమంది పిల్లరా మంచి సర్వేలు ఉంటారు. ఎక్కడ ఏ గొడవ అయింది, లేకపోతే ఎవరి కోసం అన్నారు, ఎవరు ఈ మాట్లాడుకున్నారు, ఇదే కొంతమంది పని అన్నమాట. సరే తెలుసుకున్నాం, కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఉన్నదన్నట్టుగా చెప్పడం నేర్చుకో. ఏమండి ఉన్నదన్నట్టు మాట్లాడడం నేర్చుకో. చూసింది చూసినట్టు చెప్పు. ఒక్కొక్క సందర్భంలో మనము ఎప్పుడు మాట్లాడాలి అని అంటే, ఒక విషయం ఎవరి దగ్గర మాట్లాడాలనుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే నిర్భయంగా మనం ఏం చేయాలి, అవసరమైతే సాక్ష్యం చెప్పడానికైనా వెళ్ళగలగాలి. అప్పుడే నోరు తెరిచి మాట్లాడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీది ఎలాడిపోతుకంటే అంతా చెప్పి నేను చెప్పినట్టు చెప్పకంటావు. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడడం? కొన్ని సందర్భాల్లో బాగా మాట్లాడుతావు, అలా మాట్లాడు మళ్ళీ ఏ రోగం కాసి అంటూ ఉంటావు. ఏమైంది?
గొంతు పోయిందా? ఇదేమన్నా కట్ అయిపోయిందా నరం? అప్పుడు దాకా బాగానే మాట్లాడడం, ఏం రోగం వచ్చింది నీకు? అప్పుడు దాకా బాగా మాట్లాడుతావు, కానీ ఆ మధ్యలో ఏమవుతుందో తెలియదు. కానీ ఇంకా ఆ చెవిలో మూతెట్టేసి మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్త. హనానీకి అప్పగించినటువంటి ఆ పని ఏదైతే ఉందో తాను నమ్మకంగా చేశాడు. ఏం చూశాడో పట్టుకెళ్ళి అదే చెప్పాడు. ఏమండి, శక్తి వంచన లేకుండా ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీవు కూడా నీ పని ఏంటో గుర్తించు. దేవుని సన్నిధిలో నీ పని ఏంటి? దేవుని సన్నిధిలో నీ బాధ్యత ఏంటి? దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తూ ఉన్నాం? ఏం చేయడానికి వస్తూ ఉన్నాం? దానికి మనము న్యాయము చేస్తే మనం తిరిగి వెళ్తూ ఉన్నామా? సమర్థవంతమైన భక్తి, చక్కని భక్తిని మనము కనపరిచి మనం వెళ్తూ ఉన్నామా? ఈరోజు ఆలోచించేయండి పిల్లారా. హనానీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. అతడు ఆ పనిని నమ్మకంగా చేసినట్లుగా, ఏ పని అయితే తనకు అప్పగించబడిందో తన పని, ఎదుటివారి పని తను చేశాడా? లేదు. కొంతమంది వీళ్ళ పనులు చేసుకోరు, అందరి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి పిల్లలు అవసరం ఉండదు, కానీ ప్రతీదీ వీళ్ళకి అవసరం. ఈరోజు అనేక రకాలైన సమస్యలకు కారణం ఈ అనుభవాలే. కాబట్టి నీ పని ఏంటో నువ్వు చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తే నీ కుటుంబం కోసం నీవు మాట్లాడుకో, అంతే. రక్షించబడని వారి కోసం మాట్లాడుకోవాల్సి వస్తే నీ కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళ కోసం మాట్లాడుకో. నాశనం అయిపోతున్న వారి కోసం మాట్లాడుకోవాల్సి వస్తే నీ కుటుంబంలో నీ బిడ్డలే నాశనం అయిపోతూ ఉన్నారు, మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళ కోసం మాట్లాడుకో, అంతే. అంతవరకే. నీది నువ్వు చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సమయాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏలెట్టక, ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తే నీ వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. జాగ్రత్త. నీ వలన అనేక రకాల సమస్యలు. హనానీ తన పని తాను చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన పని మనము చేయాలి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సామెత ఉంది కదా, అందరూ బాగుండాలి. ఒక ఆయన అన్నాడు, అందులో నీ ఉండడమే ప్రాబ్లం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ బాగుండాలనే సామెత బాగుంది, అందులో నీ ఉండాలనుకోవడమే ప్రాబ్లం అన్నాడు. కొన్ని సందర్భాల్లో దీన్ని ఆలోచిస్తే మంచిదే. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ బాగుండాలి అనుకోవాలి, కానీ ప్రతి దాంట్లో నేను ఉండాలా అంటే ఎక్కడవుతుంది? అవుతుందా? అవదు కదా. నీకు అనవసరం, కొన్ని నీకు అనవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, మన పని ఏంటో మనం చూసుకుంటూ మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే ఎవరి ద్వారా ఏ రకమైన సమస్యలు, ఏ బాధలు మనకి రావండి. నువ్వు అవతల వారి జీవితంలో ఏలెట్టినప్పుడు వాళ్ళకు నీ జీవితంలో ఏమెడతారు? వాళ్ళ పిల్లల్ని నువ్వు గెలికినప్పుడు నీ పిల్లల్ని కూడా వాళ్ళు గెలుగుతారు. అలా ఆయన నువ్వు గెలికినప్పుడు మీ ఆయన్ని కూడా గెలుగుతారు. అలా ఆవిని నువ్వు గెలికినప్పుడు మీ ఆవిని కూడా గెలుగుతారు. జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎంతవరకు ఉంటే అంత మంచిది. నీ పని నువ్వు చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హనానీ చేసిన పని అదే.